కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ అండ్ కొత్త ఆర్టిస్టులు అందరు కలిసి న్యూ టెక్నీషియన్స్ అందరు కలిసి చేస్తున్న ప్రయత్నం బాగుంది. పోతే సినిమా తీయడం ఈ రోజుల్లో పెద్ద గొప్ప కాదు. సో థియేటర్లకు తీసుకెళ్ళి ఆడియడం గొప్ప. జస్ట్ మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారంతే. ఇంతకుముందు ఎగ్జామ్స్ రాస్తే ప్రేక్షకులు అందరూ మనకు పాస్ మార్క్స్ వేసేవారు. ఇప్పుడు అలా కాదు. సో జస్ట్ మీ టెస్ట్ అయింది. సో పేపర్ సబ్మిట్ చేయాలి, ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు దిద్దాలి. చాలా హార్డ్ వర్క్ ఉంది మీకు ఇక్కడ నుంచి. సో బెస్ట్ కంటెంట్ మీరు చూపించిన టీజర్ డెఫినెట్గా ఇంట్రెస్ట్గా ఉంది. అన్నిటికంటే ముందు ఆకాష్ అన్ని మాటలు బాగున్నాయి. అదే మీ హీరోని అడుగుతున్నాను ఎవరు రాశారని. అంటే ఒక కొత్త డైరెక్టర్, కొత్త రైటర్, నువ్వు చేసిన అంటే సినిమా గురించి నాకు తెలియదు కానీ టీజర్లో నువ్వు చూపించిన అక్కడక్కడ మాట్లాడుతున్న డైలాగ్స్ మట్టుకు చాలా సోల్ఫుల్గా చెప్పడానికి ట్రై చేసినట్టు ఉంది. అండ్ హీరో హీరోయిన్ ఇద్దరు బాగా చేశారు. టీజర్లో అయితే బాగా చేయించుకున్నాం. సో సినిమా అంతా కూడా ఇలాగే బాగుండి ప్రేక్షకులు ఆదరించాలి అని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ది బెస్ట్. And such a fine actor. Moreover, working with this team is like they are such fantastic people. Making a film like Alanati Ramachandra, first a human being should be a good, I mean that is very important. So they are actually that. So I found the team is very, very organic. The entire cast and crew, to everyone, thank you so much. All, I mean I got to work with the senior actors. Thank you Venkatesh garu, Chaitanya garu, my darling Divya, Sneha, Brahmaji garu, senior actors work with Brahmaji garu, Sudamma garu, Appaji garu, so Pramodini garu. So these are the like legendary actors we got to work with, and that is a very, I mean for this movie movie kosam nenu one year nunchi waiting chestanu. Everyone is asking ippudu movie release ayindi Alanati Ramachandru, when it is coming out. So finally it is the day the trailer is out. And Telugu media friends, thank you so much for always you are supporting me. Thank you. Please support this movie too. Thank you so much. ఇప్పుడు దిల్రాజు గారు మా ముఖ్య అతిథి, చీఫ్ గెస్ట్. ఆయన వెళ్ళి కలిసినప్పుడు అందరూ కొత్త టీం అబ్బా, అందరూ డైరెక్టర్ గారు అవ్వచ్చు, ప్రొడక్షన్ హౌస్, యాక్టర్స్, ప్రతి ఒక్కరు, మ్యూజిక్ డైరెక్టర్ అందరం. కానీ అలాంటిది ఏం లేకుండా ఒక సినిమాని ఎంకరేజ్ చేయాలి, ప్రమోట్ చేయాలి, ప్రోత్సహించాలి అందరినీ అనే ఒక మంచి మనసుతో, పెద్ద మనసుతో ఇక్కడ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ దిల్రాజు గారు. మీలాంటి వాళ్ళ వల్లే మాలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు మనం కూడా తీయచ్చు, మనకు కూడా అవకాశాలు వస్తాయి, మనం కూడా సినిమాని ప్రేక్షకులకి అందించవచ్చు అని ధైర్యం ఇచ్చి ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. చాలా సంతోషంగా ఉంది. మా టీం ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దిల్రాజు గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.